భార్యలారా మీ భర్తలకు విధేయులుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అని వ్రాయబడి ఉంది. తర్వాత భర్తలారా మీ భార్యలను, అంటే సంబంధాల గురించి చెప్తూ భగవంతుడు ఏమంటాడంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించి వారిని నిష్ఠూర పెట్టుకుని. మూడవది, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది అన్నాడు నిన్న కదండి. ఈరోజు తండ్రులారా అన్నాడు, తల్లులారా అనలేదు. కానీ వాక్యం ఎప్పుడు కూడా కుమారుడు అని ఒకటి ఉంటుంది, దాని పక్కన బై స్లాష్ పెట్టుకొని కుమార్తె అని పెట్టుకోవాలి. కుమార్తె అంటే కుమార్తెలు కాదా అనకూడదు, కుమార్తె అని ఉన్న చోట కుమారుడు అని మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం మాట్లాడుకోవాలి. అదే చెప్తుంది బైబిల్. మీరు చూడండి, ఇంకొక మాట నేను చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం చూస్తే చాలా చక్కని సందర్భం అనేకసార్లు మనం వింటాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అని వ్రాయబడింది. ఏమి వ్రాయబడిందమ్మా? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అంటే ఎవరు? తల్లి, తండ్రి. మనం ఎప్పుడు చూసినా యోకేబేదుని జ్ఞాపకం చేసుకుంటాం. యోకేబేదు తల్లి పెంచింది అని. కానీ తండ్రి కూడా ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? అనగా దాని అర్థం ఏంటంటే, తల్లి అన్న ప్లేస్ దగ్గర తండ్రి ఉంటాడు, తండ్రి అన్న ప్లేస్ దగ్గర తల్లి ఉంటుంది. వారిద్దరూ దాన్ని ఏమంటారు, మూకమ్మడిగానే ఉంటుంది ఎక్కడైనా వ్యవహారం. వాళ్ళిద్దరికి తెలియకుండా ఏ కార్యక్రమం జరగదు ఇంట్లో. అవును కదండి. కాకపోతే కొంచెం ముందర వెనకాల ఉంటుంది, అంతే తేడా. ఇక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి, తర్వాత మాట్లాడదాం ఈ విషయాన్ని. తల్లిదండ్రులు అనే రెండు మాట చెప్పి, ఇక్కడ తండ్రులారా అనగా తల్లులారా అని కూడా అర్థం. మీకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రులారా తల్లులారా మీ పిల్లల మనస్సు ఏం చేయాలట? కురంగా కుండినట్లు. నెగిటివ్గా ఉంది మాట. మీ పిల్లల మనస్సు కురంగా కుండినట్లు ఏమన్నాడు? వారికి కోపము పుట్టింపకుడి. మనం ఆలోచన చేద్దాం. ఎక్కువ మన రేపు ఉదయకాలం మళ్ళీ ఆరాధన ఉంది కదా, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రులారా, నేనేమో ఏమన్నాడు? పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినాలి. మీ తండ్రి మాట, తల్లి మాట వినవలసిందే. ఇది ప్రభువును బట్టి గొప్ప వాగ్దానం, గొప్ప బహుమతి. ఆయన మెచ్చుకుంటాడట. ఆయన ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. అర్థమవుతుందమ్మా? ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ఆయన మెచ్చుకుంటేనే బహుమతి. ఆయన మెచ్చుకోవడం అంటే మాట్లాడమ్మా, ఎంత దాన్ని ఏమంటారంటే భారతరత్న కంటే ఎక్కువ మనకి ఆయన భగవంతుని మెచ్చుకోవడం అంటే. చాలా సంతోషం. ఇక్కడ ఏమన్నాడు? తండ్రులారా అనగా తల్లులారా, తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సు ఏం చేయకూడదట? ప్రసంగం ఏం చేయొద్దన్నాడు? కురంగా కూడినట్లు. అసలు కురుంగుపోవడం అంటే ఏంటి? ఒక రోజుని మోతీనగర్లో బిల్డింగ్ కురుంగిపోయింది అన్నారు. అంటే తెలుసామా, మోతీనగర్లో చాలా 5 అంతస్తులు 6 అంతస్తులు అప్పుడు చాలా పెద్ద టామ్ అయిపోయింది. ఊరంతా చెప్పుకున్నారు, అంటే ప్రపంచం అంతా బయటకు వచ్చిన మాట. ఏమైంది? 5 అంతస్తుల బిల్డింగు కురుంగిపోయింది. అంటే ఎక్కడ దిగిపోతుంది? భూమి లోపలికి దిగిపోతుంది, డౌన్ అయిపోతుంది. దాని అర్థం అవుతుంది కదండి. లేదా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక విధంగా చెప్పాలంటే బ్రద్దలైపోయింది కదా, బ్రేక్ అయిపోద్ది కదా. అలాగే తండ్రులారా, తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సు కురంగా కుండినట్లు. మనం కొన్ని ఉదాహరణలు మీరే చెప్పాలి. ఎప్పుడు పిల్లల మనసు కృంగిపోతుంది? ఎప్పుడు పిల్లల మనసు కృంగిపోతుంది చెప్పండి. ఎప్పుడమ్మా? వాళ్ళు అడిగింది ఇవ్వనప్పుడు. చాలా చక్కని ఉదాహరణ చెప్పింది అమ్మ. వాళ్ళు అడిగింది ఇవ్వనప్పుడు, ఎక్కువ ప్రొటెక్షన్ చేసినప్పుడు, ఇంకా అమ్మ రాజుగారు ఎక్కువ ప్రొటెక్షన్ చేసినప్పుడు, అమ్మగారు అడిగింది ఇవ్వనప్పుడు వాళ్ళు కృంగిపోతారు. ఇంకేమేమి ఉన్నాయమ్మా చెప్పండి.
వారితో సమయం గడపకపోతే ఇంకా అమ్మ మనం ఆలోచన చేయండి. మీ పిల్లలు ఎప్పుడు బాధపడి ఉంటారు? ఫెయిల్ అయితే. చాలా చక్కని ఉదాహరణలు మన ప్రాక్టికల్ లైఫ్లో నుంచే వాక్యాన్ని మనకు బోధిస్తాడు భగవంతుడు. మీరు చూడండి, ఎప్పుడు పిల్లలు బాధపడతారు తెలుసా? తల్లిదండ్రులు, అది అసలు విషయం మొట్టమొదటి అక్కడి నుంచి ఉంది. తల్లిదండ్రులు పిల్లలు ఎదుట వారు దాన్ని ఏమంటారంటే వాగ్వాదం కదండి, జగడం, కొట్లాట ఉండకూడదు. మీరు కొట్లాడుంటే భార్యాభర్తలు కొట్లాడుతూ ఉన్నారనుకోండి, రోజు పిల్లల మనసు మొట్టమొదటి కృంగిపోయేది అక్కడే. ఉన్నా లేకపోయినా కలిసి ఉండి కలువు గంజు అంటారు సామెత. ఏమంటారమ్మా? కలువు గంజు. ఇంకొక మాట, బొలసాకు. బతుకుంటే బొలసాకు తినొచ్చు, ఈ గొడవలు నాకెందుకు అంటాడు ఒకడు. అత్యాశకు వెళ్లకుండా ఉన్న దాంట్లో కలిసి మెలిసి. దీపం బుడ్లు ఉంటే, మా చిన్నప్పుడు దీపం బుడ్లే, అలికి నీళ్ళలే, అంటే మిగిలిన ఎలా ఉంటుంది తెలుసా? మా ఇల్లు ఎలా ఉంటుంది అంటే మాకు అంటే పేదరికం నుంచి వచ్చాం కాబట్టి చెప్తున్నాను. తాటాకులు ఉంటాయి కదా, కొబ్బరాకులు తాటాకులు ఉండి చుట్టూరు కర్రలు వేసి, ఇలా కర్రలు ఉంటాయి అన్నమాట. ఇలా టెంట్ ఉందనుకోండి, దాని చుట్టూ ఆకులు వేసి దానికి కట్టేసి దానికి అలికిది మా అమ్మ. లోపల వెనకాల అలికి, ఆ తలుపు కూడా తడకల తలుపు. ఆ 2 గదులు చేస్తారనమాట. అట్లా ఆ 2 గదులు చేస్తే మేము 5 అన్నదమ్ములు, మా అమ్మ నాన్న. ఎంత సంతోషంగా ఉండదో ఆ సాయంత్రానికి. మా అమ్మ పనికి వెళ్ళిపోవాలి, మేమేమో మా అన్నయ్య ఏమో నీళ్ళు పట్టి రావాలి, నేనేమో దాన్ని ఓకలు తోడాలి, మా అన్నయ్య ఏమో మా ఇంకొక చిన్న కాయగూరలు కోయాలి, మా తమ్ముడేమో ఇది చాలా పంచుకునే వాళ్ళు. మా చెల్లి చిన్నది, 5 అన్నదమ్ములు చెల్లి. అంటే ఎంత అద్భుతంగా ఉండదో ఆ సుందరం. మా నాన్న బండి తోలుకుంటూ సాయంత్రం వచ్చేవాడు. వచ్చి ఏదో అంబాజీపేట అని చిన్నది ఉంది, అందులో నుంచి చేపలని ఏదో ఒకటి పట్టుకొని వస్తూ ఉంటాడు. అందరికీ 4 పకోడీ పొట్లాలు, అప్పుడప్పుడు పావాలంటే పెద్ద గొప్ప పకోడీ పట్టుకొచ్చి అందరికీ 5, 6 పంచి ఇచ్చేవాడు అనమాట. వారు సమాధాన పడిన తర్వాత అరంట్రా అని కూడా మా నాన్న అందరూ కలిసి బిలబిలమంతా వచ్చేవారు. మీకు ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను. అనగా మన కుటుంబాల్లో పిల్లలు మేము ఎప్పుడు అదైపోయేది మాకు. మా నాన్న మా అమ్మ మాట అనుకుని నేను అన్నం తిన్ను అని కూడా మా నాన్న, నువ్వు తినకపోతే నేనేది తింటాను అన్నమాట వెళ్ళిపోయింది. అంతా మా అమ్మ ఎప్పుడు వస్తుందో, మా నాన్న ఎప్పుడు వస్తాడో, వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారో, అప్పుడు ఎందుకు బలమా ఆకలేసి. లేకపోతే అర్థంగా మేము వెళ్ళి పెట్టుకోవడానికి ధైర్యం లేదు, మా అమ్మ పెట్టాలి. మీరు మరో విధంగా అనుకోకండి. మన జీవితాల్లో పిల్లల హృదయాలు ఎప్పుడు కురిగిపోతాయి తెలుసా? తల్లిదండ్రులు కలిసి లేకపోతే కురిగిపోతాయి. మొట్టమొదటి వీక్నెస్ పాయింట్ క్రైస్తవ కుటుంబాల్లో. మా అమ్మ మా నాన్న దేవుని నమ్ముకోవాలి తప్పుడు. అయితే నేనేం చెప్తున్నానంటే, ప్రతి క్రైస్తవ కుటుంబం, వాక్యం చదివినటువంటి కుటుంబం పిల్లల ఎదుట ఎట్టి పరిస్థితుల్లో మీరు దెబ్బలాడడానికి వెళ్ళలేదు. ఇది లెక్క. గొడవ పడకూడదు, ఏది వచ్చినా సరే అణుచుకోవాలి, మాట జారకూడదు. భర్త మాట జారడానికి వీలేదు, భార్య మాట జారడానికి వీలేదు. అనుకుని ఒక్కరికి ఉంటారు, అప్పుడు బద్దలా ఉండి మీరు ఏమైనా సరే కొట్టుకోండి. కానీ పిల్లలు ఎదుట ఎట్టి పరిస్థితులను ఏ సందర్భాన్ని కూడా అసంతృప్తిగా ఉన్నట్టే కనబడకూడదు. డబ్బులున్నా లేకపోయినా ప్రతి సమస్య పట్టుకెళ్ళి వారు ఎదుర్కొంటే చెప్పేయకూడదు. ఒక ఏజ్ వచ్చేవారు వారు అర్థం చేసుకునే అర్థమవుతుంది వాళ్ళకి. ఇక్కడ నాన్న ఇలా చేయాలి కదా. మా దినేశ్వర రాజకుమార్ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుని నేను చెప్పకముందే వాళ్ళే నాకు జస్ట్ అట్లాగా ఎందుకు ఇలా బాధపడతావు, ఎందుకు అలా బాధపడతావు, ఎందుకు వారు గైడ్ చేస్తూ ఉంటారు పిల్లలకి. కాబట్టి అనగా నన్ను వారు ధైర్యాన్ని ఇస్తున్నారు నాకు కొంచెం ఎదిగిన తర్వాత. పిల్లలు ఏమన్నాడు ఇక్కడ, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు. ఎప్పుడు కృంగిపోతారట? కొన్ని మాటలు నేను రాసుకున్నాను, అది మీకు చెప్పాలని ఇష్టపడతాను. మొట్టమొదటిది ఏంటి? తల్లిదండ్రులు వారిద్దరూ చిన్న బిడ్డలకు కూడా అర్థమవుతుందండి. చిన్న బిడ్డ భార్యని కొడతా ఉంటాడు, చిన్న బిడ్డకి ఏం చేయాలి అర్థం అవ్వక కేకలేస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటి? కృంగిపోవడం, భయపడిపోతూ ఉంటాడు నాన్న చూస్తే.
అది చాలా విచారకరమైనటువంటి విషయం. అందుకే భార్య మీద చేసుకోకూడదు, దెబ్బలాడకూడదు. క్రైస్తవ కుటుంబంలో కొద్దిగా కొంచెం ఉపయోగపడితే అన్నీ సర్దుకుంటాయి చక్కగా. అందుకే చాలా మట్టుకు సూత్రం ఏం చెప్తారంటే, ఎంత దెబ్బలాట వస్తే భర్త ఏం చేయాలట, మాట్లాడకుండా వెళ్ళిపోవాలట బయటకు. ఈమె ఏం చేయాలట, ఆ కోపం అంతా చల్లారి వరకు గిన్నెల మీద దాని మీద దీని మీద తీర్చుకోవాలట. అర్థం సూత్రం చెప్తారు, మధురంగా కాదు, పెద్దలు చెప్పింది ఊరుకుని పోదు. నీకు ఎంత కష్టం ఉన్నా ఆ లాస్ట్ని కడిగేటప్పటికి అప్పుడు ఏడుమి నాన్న అంటారు బయటకు వచ్చి. మీకు అర్థమవుతుందమ్మా? అంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళి తలకని పెద్దగా బొరగోకుండా మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి ఏదో పట్టుకుని వస్తాడు నెమ్మదిగా. మాట్లాడుకోరు, మళ్ళా ఈయన మాట్లాడాలి, మాట్లాడదు. అవును కదా, జరిగినాయి కదమ్మా. నేనేదో కొత్త ఏమని చెప్తున్నాను. మంచిది, మనం పిల్లల ఎదుట ఎప్పుడు కూడా దెబ్బలాడకూడదు. రెండవది బ్రదర్ చెప్పాడు, పిల్లల్ని ఓవర్ ప్రొటెక్షన్ ఇవ్వకూడదు, అతి జాగ్రత్త ఉండకూడదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదు, అక్కడ కూర్చోవాలి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. రిస్ట్రిక్షన్, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఆ ఫోన్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు, ఇంకా అస్తమానం అనుమానం ఉండకూడదు. మన బిడ్డల్ని మనం నమ్మాలి. కొన్నిసార్లు మీకు అర్థమవుతుంది, ఆ భాష అర్థమైపోద్ది, ఆ ముఖ కవలికలు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీరు ప్రొటెక్ట్ చేయాలి, తప్పదు. శిక్షించాలి, ఎలా శిక్షించాలో కూడా చెప్తారు భగవంతుడు. మీరు ఓవర్ ప్రొటెక్షన్ చేయకూడదు పిల్లల్ని, అలా అతి జాగ్రత్త ఉండకూడదు. రెండవది మొత్తం వదిలేయకూడదు, అతి జాగ్రత్త ఉండకూడదు, వెచ్చలబెడతనంగా వదిలేయకూడదు. మాకు సహోదరుడు కానీ కువైట్ వెళ్ళేటప్పటికి చాలా డబ్బులు ఉన్నాయి ఆ రోజుల్లో. బాబు డబ్బులు ఏమి కావాలా అనేవాడు. డబ్బులు కావాలని ఎవరు అడగాలి? పిల్లలు అడగాలి. నువ్వే అడుగుతున్నావు, డబ్బులు ఏమైనా కావాలా? ఇప్పుడు స్కూల్కి వెళ్ళి 5వ తరగతి చదివే బిడ్డకి ఏం కావాలి, ఎంత కావాలి? ₹1 కావాలి, ఆ రోజుల్లో పావలా కావాలి. ఈ రోజుల్లో ఎంత కావాలి? ₹10. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, చాలు. కానీ ₹100 ఇవ్వడం దుర్మార్గం కాదు. దేనికోసం ₹100 ఇస్తున్నాం? చూడండి, తర్వాత బాధపడతాడండి, తర్వాత కృంగిపోతాడు. మా డాడీయే నాకు ఇంత, మా డాడీయే చేశాడు, మా డాడీ నన్ను కంట్రోల్లో పెట్టుంటే ఈ తెప్పలు వచ్చేవి కాదు నాకు. జైలు శిక్ష అనుభవించేవారు సాక్ష్యాలు చెప్తారు, మీకు తెలియట్లేదు. బిడ్డలు సాక్ష్యాలు చెప్తారు, దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. బిడ్డలు కాదు తప్పు, తల్లిదే తప్పు. మొట్టమొదట మ్రొక్కే వంగనిది మ్రానే వంగన అని ఒక సామెత ఉంటుంది. మొదట పెన్ను దొంగతనం చేసుకొచ్చావు, అప్పుడు ఏమైంది ఆ బుద్ధి, ఎవడది పెన్ను, మనది కాదులే, నేను కొనలేదే, డాడీ కొనలేదు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, మీ టీచర్కి ఇచ్చేయి, ఇది కాదు నువ్వు నేర్పించవలసిన భక్తి. బాగుంది చాలా అన్నావు అనుకో, వారు మరుసటి రోజు ఇంకొక 2 పెన్నులు పట్టుకొస్తారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడో నీకు అర్థమవుతుంది, అయినా కూడా బుద్ధి నేర్పించట్లేదు మన బిడ్డలకి. ఇది మనది కదా, పరులు. అందుకే చెప్తాడు సామెతలు చెప్తా, పరుల సొమ్ము పాము కరిచేస్తుంది. అది లాస్ట్లో కృంగిపోయినప్పుడు అన్నాడు ఒక తల్లిగారి గురించి సామెత మనకు తెలుసమ్మా. కోరిక ఏంటి? చివరి కోరిక మా అమ్మతో మాట్లాడాలి అన్నాడు. అప్పుడు సరే, డోర్ తీయలేదు, జైలు గోడ అలాగే ఉంది, అమ్మ ఈ దగ్గరికి రా, నీకు చెప్తాను సంగతి అన్నాడు. అనుకున్నాడు, ఈ దొంగతనం చేస్తారు కదా, ఎక్కడ ఈ ఆటక మీద పెట్టాడేమో ₹1,00,000, లేదా ఎక్కడైనా దాచాడేమో చెప్తాడేమో నాకని చెవి బాగా ఎక్కించింది. పేట కొరికేసాడు చెవిని, అంటే చెప్తున్నాను, చెవిని కొరికేస్తే మొత్తం బాబోయ్ అని అడుగుతుండే. వాడు జైలు అధికారి దుర్మార్గుడా, ఆల్రెడీ ఉరిశిక్ష పడ్డది. చివరి కోరిక ఏంటంటే అమ్మని పిలవమన్నా పిలిచాను, అమ్మ చెవి కొరికేస్తావా, ఎంత దుర్మార్గుడా అన్నాడు అనమాట. అప్పుడు అంటాడు, ఈమె కారణమయ్యా మరణశిక్ష నాకు రావడానికి. మొదటి రోజు నేను పెండ పట్టుకొచ్చినప్పుడు గద్దించలేదు. గద్దించకపోగా ఎవరినో హత్య చేసి బంగారం గొలుసు పట్టుకొచ్చేసి ఇస్తే సంతోషంగా స్వీకరించింది. ఎవరు తప్పు? తల్లి తప్పు. ఇప్పుడు నేను కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను, ఇప్పుడు నేను ఎలా సరి చేసుకోగలను అంటారు. నీకు ఎంత కావాలో అంతే ఇవ్వాలి, లిమిట్. మనం ఆలోచించాలి, ఎందుకు అని అడగగలగాలి. అది మామూలుగా ప్రొటెక్షన్. అమ్మ ఎందుకు నీకు డబ్బులు,
ఈ డబ్బు ఎందుకు అని అడగగలగాలి. అడిగి సరి చేయాలి. ఇంకా ఏమైనా ఎక్కువ కావాలా అంటే అడిగేది కూడా అనుమానంతో అడగకూడదు, ప్రేమతోనే అడగాలి. ఎందుకమ్మా నీకు డబ్బులు సరిపోతాయి, అవి ఇంకేమైనా కావాలా అని అడగకూడదు, కానీ ఎందుకు అని అడగాలి. మీకు అర్థమైందమ్మా? ఎందుకు అని అడగాలి. తర్వాత రెండవది ఓవర్ ప్రొటెక్షన్. అతి జాగ్రత్త ఉండకూడదు, అలాగని విచ్చలవిడితనం ఉండడానికి వీలేదు అన్నాడు భగవంతుడు. రెండవది ఫేవరిజం, పక్షపాతం. ఏంటమ్మా ఫేవరిజం, పక్షపాతం? ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక అమ్మాయి చూడండి, ఎందుకో మరి అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద అమ్మను ఒకలాగా చూస్తారు, చిన్న అమ్మను ఒకలాగా చూస్తారు. మీకు అర్థమవుతుందండి? ఏమంటారు మళ్ళీ దానికో చక్కని డిఫినేషన్ అంటిస్తారు దానికి. ఏమని? నా అన్నకి చిన్నోళ్ళు అంటే ఇష్టం, అమ్మకి పెద్దోళ్ళు అంటే ఇష్టం. విన్నారమ్మా? ఇది చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అని చెప్పేసి అంట. నాన్నకేమో ఎవరంట చిన్నోళ్ళు ఇష్టం అంట, అమ్మకేమో పెద్దోళ్ళు అంటే ఇష్టం అంట. సామెత చెప్తారు. తర్వాత ఇంకో విధంగా చెప్తారు, నాన్నకి కూతురు అంటే ఇష్టం, అమ్మకి కొడుకు అంటే ఇష్టం. వీళ్ళే అంటిస్తారు సామెతలు. అంటే ఉదాహరణకి అసలు దుర్మార్గం ఏంటి? వాక్యం ఏం చెప్తుందంటే, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీకు పక్షపాతం ఉండకూడదు చెప్తాడు. పక్షపాతం ఉండకూడదు, ఇద్దరిని సమానంగా ఉంచాలి. ఇద్దరిని సమానం నీ మనసులో నుంచి రావాలి. అది జస్ట్ ఆస్తులు పంచేటప్పుడు కాదు. నిన్ను చూసినా చూడకపోయినా నీ కడుపును పెట్టిన బిడ్డల్ని పక్షపాతంగా చూస్తే, ఒకరు మంచిగా చూస్తున్నావు అనుకో, ఒకరిని ఇంకేముంటాడంటే పక్షపాతం అంటే ఏంటి? ఒకరికే డబ్బిస్తున్నావు, ఒకరిని పలకరిస్తున్నావు, ఒకరింటికి వెళ్తున్నావు, ఒకరిని పలకరించట్లేదు. అప్పుడు నిజంగా పెద్దామని చూడలేదు, నువ్వు కురుంగిపోతుంది. ఒకవేళ చిన్నామని నువ్వు చూడకపోతే ఆమె కురుంగిపోతుంది. అందుకే ఏమన్నాడు? తండ్రులారా మీ పిల్లల మనస్సు కురుంగకునినట్లు వారికి కోపము పుట్టింపు. ఎందుకు కోపం వస్తుంది? మా నాన్న పక్షపాతం అండి, నన్ను చూడ్డు. ఒక తల్లిగారు రోజు నాకు ఫోన్ చేస్తుంది ఈ మధ్య. ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వదు, తక్కువ ఎలా తీర్చాలో నాకు తెలియదు. అయితే నాకు ఏ పక్షపాతం లేదయ్యా అంటారు. అయ్యా నాకు ఏ పక్షపాతం లేదు, అందరినీ సమానంగా చూసిన. ఒకటి ఎక్కువ కావాలంటాడు, ఒకటి తక్కువ కావాలి. ఎలా ఈ తీర్పు అని అమ్మ నేను కూడా చేయలేను. ఒకరి దగ్గరకు వచ్చి అయ్యా ఇది నువ్వు వద్దనుకున్నది ఇచ్చే అని చెప్పేసి అన్నాను అనుకో, నువ్వు ఆడపాంచిన చేరిపోయా, నీకు ఆ డబ్బులు ఇస్తున్నాడేమో అని చెప్పేసి అంటాడు కదమ్మా. అందుకే ఇది తీర్చాలంటే భగవంతుని తీర్చాలి. మనసు మారాలి, వాళ్ళు హృదయాలు మారాలి. తప్పకుండా అన్నదమ్ముల పట్ల వారికి ఆప్యాయత రావాలి. నా అన్నయ్య కదా, మా తమ్ముడే కదా, పోన్లే తిన్ని అనేది రావాలి. నేను ఏం గొప్ప నేను చెప్పట్లేదు కదమ్మా, నేను ఇప్పటికీ చెప్తాను, చాలా సంతోషంగా చెప్తాను. ఏమైనా చిన్నది ఆ ఇష్యూ వచ్చినప్పుడు మా అన్నయ్యే కదా, మా చెల్లే కదా, మా కుటుంబమే కదా, ఇంక అర్థమవుతుందమ్మా, పర్వాలేదు. మనం వారు చదువుకోలేదు, నేను చదువుకున్నాను, కొద్దో గొప్ప మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని మన ఇల్లుని సముదాయించుకున్నప్పుడు పక్షపాతం ఉండదు. ఇంక అర్థమవుతుందమ్మా? ఏముండదు? పక్షపాతం ఉండదు. రెండవది తర్వాత పట్టించుకోకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా డిసిషన్ మేకింగ్ ఉంది, ఏదైనా ఇల్లు అమ్ముతున్నారు, లేదా ఇల్లు కొంటున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరినే పిలవాలి తండ్రి, ఇద్దరికి చెప్పాలి. ఒకడికి చెప్పి ఒకడికి చెప్పలేదు అనుకో, ఏముంటుంది తెలుసు, నన్ను పట్టించుకోవట్లేదు, ఏముంటాడు తెలుసా, మళ్ళీ ఆడికి తెలియదు లేరా, ఏదో మాట అనేస్తారు, జారుతాడు. అప్పుడు అయ్యో నేను కూడా పెద్ద కొడుకునే కదా, నేను కూడా చిన్న కొడుకునే కదా అంటే ఆశ ఉంటుంది, నాకు కూడా స్థానం ఉందే అన్న సంతోషం. ఇది అర్థం చేసుకోండి. భగవంతుని దగ్గర మనం ఆ పిల్లలకి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సమానమైనటువంటి స్థానం ఇవ్వాలి, ఇద్దరిని పట్టించుకోవాలి, ఇద్దరికి ఆ డిసిషన్ మేకింగ్ చెప్పాలట. అలాగే పిల్లల మీద ఏమన్నాడు? రియలిస్టిక్ గోల్స్ పెట్టకూడదట. పిల్లల్ని బలవంతం చేయకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి, ఎందుకో డాక్టర్ అవ్వాలి. నేనే తక్కువ కాదు, నేను కూడా అన్నాను
ఒరే నువ్వు బాగా చదువుకోరా అని చెప్పేసి డాక్టర్ అవ్వాలరా. నాకు ఆశ, నేనే బలవంతంగా నీ ఇష్టం అని చెప్పడానికి నేను కారణం చెప్పేస్తాను. ఒక రోజు ఇలా విజయవాడ వెళ్ళాం, లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ చేయించాం. కరెక్ట్గా ఈ టైంకి బయలుదేరాం. అక్కడ మేము ఆల్రెడీ ₹1,00,000 అంతా కట్టాం. మా దినేష్ని అక్కడ వదిలేచ్చాం, మా చిన్న అబ్బాయిని వదిలేచ్చాం. ఇంటికి వచ్చేటప్పటికి ఎన్ని గంటలకు వచ్చాం? 11:30కు వచ్చాం ఇంటికి. నేను, మా భార్య, మా పెద్దలు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోన్ చేసి, డాడీ నేను లేకపోతున్నాను డాడీ, నాకు నిద్ర రావట్లేదు, శవరంగా వచ్చేస్తున్నాను డాడీ, నేను ఉండలేను డాడీ, నేను బయటకు వచ్చేస్తాను, ఇంటి దగ్గర నుంచి చదువుకుంటాను. ఆ ఏడుపుని నా ప్రాణం కరిగిపోయింది. మా భార్య నాది ఏం కాదులేండి, ప్రొద్దురెళ్ళి చూసిరండి అని చెప్పేసి నాకు ప్రాణం అప్పలేదు. మీరు నమ్మండి, వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకుని వెంటనే 12 గంటలకు బయలుదేరి వెళ్ళాను. మీరు చూడండి, ఎందుకంటే మనం బలవంతంగా, నా ఉద్దేశం ఏంటంటే నేను ఏమైనా తప్పు చేశాను బలవంతంగా మన బిడ్డలకి రుద్దకూడదు. మనం ఏమన్నా అడిగిన అన్రియలిస్టిక్ గోల్స్ మనం పెట్టకూడదు. నువ్వు ఇది అవ్వాలి మనం ఫోర్స్ చేయకూడదు, ప్రెజర్ చేయకూడదు. ఇప్పుడు మన ముందు వెళ్ళినటువంటి వారు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారా, అందరూ అధికారులు అయ్యారా, అందరూ ముఖ్యమంత్రులు అయ్యారా, ప్రధానమంత్రులు అయ్యారా? కాదమ్మా, చక్కగా జీవితం గడించుకుని మంచి క్రైస్తవ జీవితం, పాట పాడిన క్రైస్తవ జీవితం, సౌభాగ్య జీవితం జీవించి చక్కని సాక్ష్యాలు కలిగి ఎంతమంది మనం ముందర వెళ్ళలేదు. తర్వాత మనం పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ చేయకూడదు, గోల్స్ పెట్టకూడదు. చిన్నప్పటి నుంచే మా వాడు డాక్టర్, మా వాడు ఇంజనీర్, మా వాడు లాయరు, మా వాడు అధికారి, ఇలా ఎప్పుడు ప్రెజర్ చేయకూడదు పిల్లల్ని. ఫ్రీగా ఏం చదివితే నీ ఇష్టం చదువుకరా, ఏమవుతావని నన్ను అంటారు ఇప్పటికీ. నువ్వేమో ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, మీ పిల్లలు ఎవరు ఇంజనీర్లు అవ్వలేదండి అంటారు. నేను అన్నాను, వాళ్ళ ఇష్టం. అన్రియలిస్టిక్ గోల్స్ని మనం వారి మీద బలవంతంగా రుద్దకూడదు. నాకు డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇలాగా మనం చేయకూడదండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఎఫెక్షన్ అంటే మనం ప్రేమను పంచకపోవడం. నేను చిన్నప్పుడు కొద్దిగా నా నుంచి నేను చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, మా పిల్లల్ని నేను మా భార్యతో ఉన్నంత ఎఫెక్షన్ నాతో లేదు. ఎందుకంటే ఇంక 24 గంటల డ్యూటీయే కదా. ఇప్పుడైతే పర్వాలేదు, కరెక్ట్గా 7:30కి వెళ్ళి సాయంత్రం 7:30కి వస్తాను, 12 గంటల డ్యూటీ. అప్పుడు నేను ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 10 గంటలకు వచ్చేవాడిని, 10:30కి వచ్చేవాడిని, 14 గంటలు డ్యూటీ చేసేవాడిని. చిన్న జీతాలు కదా, దాని మీద కొంచెం కష్టపడాలి ఆ ఉద్దేశం మీద ఎక్కువ 14 గంటలు చేసి ఆదివారాలు కూడా ఏది అసలు భయం లేకుండా కూడా నేను సమయం అంతా ఎఫెక్షన్ అంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపలేదు నేను. దాని తర్వాత నాకు తెలిసిన తర్వాత వారితో అవకాశం దొరికినప్పుడల్లా మా బిడ్డలతో గడపడానికి భగవంతుడు ఈ వాక్యం బాగా తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. కుటుంబ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, వాక్యము భగవంతునితో ఎక్కువ గడిపి వారితో కూడా పిల్లలతో కూడా ఎక్కువ గడపడానికి నాకు అవకాశం దొరుకుతుంది. తర్వాత చిన్న అవసరాలు తీర్చకపోవడం. వారు ఎప్పుడు కురిగిపోతారో తెలుసు. చిన్న అవసరాలు మన బాధలు తెలుసు, వాళ్ళకి మన కష్టాలు తెలుసు, అయినా కూడా అడుగుతారు. పుట్టినరోజుకి బట్టలు అడుగుతారు. ఉదాహరణకి ఏమడుగుతారు? మహా అయితే పుట్టినరోజుకి బట్టలు అడుగుతారు. అంతేనమ్మా, సంవత్సరానికి అదే కదా అడిగేది, ఇంకేమైనా అడుగుతారా? లేదా క్రిస్మస్కి బట్టలు అడుగుతారు. నాకు తెలిసి ఇంకేమైనా అడుగుతున్నదమ్మా నిన్న మీ పిల్లలు? లేదు కదా. నేనేమన్నానంటే అవి అవసరతలు. తర్వాత మనం వారు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క మాట, డబ్బులున్నాయి బాబు అని అడగగలగడం. నేను చెప్తాను, మా భార్యకి చెప్తాను, పిల్లలకి ఇది అని చెప్పేసి ముందే. ఇప్పుడంటే వాళ్ళు చిన్న జాబులు చేస్తారు, కానీ అప్పుడు కూడా నేను మా భార్యకి ఎప్పుడు వారికి తెలియకుండా ఆమె దగ్గర పెడతా ఉండేవాడిని. జస్ట్ అక్కడ నేను తీసుకుంటాను, ఆమె ఇచ్చేది. వాళ్ళకి ఏం తెలుసు, మా అమ్మేస్తుందని చెప్పు, ఆమెకి నేను ఇచ్చేవాడిని. అంటే ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు కూడా మన పిల్లల అవసరతలు, మన చిన్న అవసరతలు, అర్థమైనా చిన్న అవసరతలు గుర్తించాలి. పిల్లడు బయటకు వెళ్ళాడు, ఏమన్నాయా అని అడగగలగడం అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా? అంటే పిల్లల అవసరతలు తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన అవసరతలు తీరుస్తూ ఉంటాడు. చిన్న అవసరతలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి, కానీ భగవంతుడు ఇచ్చేటటువంటిది ఈ యొక్క ప్రేమ. అలాగే చేసుకోకుండా ఉండాలట. ఎక్స్ట్రా డిసిప్లిన్ అంటే చేసుకో స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంక చేసుకోవడం ఆపేయాలి, కొట్టడం ఆపేయాలి. అంటే మనకి వారు
అర్థం చేసుకుంటాం, పర్వ తెలుస్తుంది. ఊహ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీన్ అంటాంగే, ఏంటంటే టీన్ అంటే ఎంతమ్మా 13, ఓకే 13 టీనేజ్కి వచ్చేటప్పటికి తప్పకుండా టీనేజే కాదు 10 ఇప్పుడు 5-6 సంవత్సరాలు అంటున్నాడు, తిరగబడిపోతే ఈడే తిరగబడిపోతాడు కదా, రా ఇలా కర్ర పట్టుకుంటున్నాడు ఒకను, అంటే ఎవరో వాటర్లే నాకు తెలిసి. కానీ మనం ఒక సమయం వచ్చేటప్పటికి పిల్లల్ని కొట్టకూడదు. తర్వాత ఎందుకు కొట్టాలో కూడా నిన్న మొన్న మనం చూసాం. పిల్లల్ని ఎప్పుడు కొట్టాలి, బెత్తం ఎప్పుడు వాడాలి? మీ భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నదని పిల్లల మధ్యలోకి దూర్చి లాగేసి వాళ్ళని కొట్టేసి భర్త మీద కోపం పిల్లల మీద చూపించకూడదు, భార్య మీద కోపాన్ని పిల్లల మీద చూపించకూడదు. ఎప్పుడు వాళ్ళని కొట్టకూడదు. మనకు తెలియక, మనకు వాక్యం తెలియకపోతే ఇలాగుంటుంది. వాక్యం బాగా తెలిస్తే, అందుకే వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థనలు బాగా మనం భగవంతునితో ఉంటే ఈ కుటుంబంలో చక్కగా మీకు తెలుసండి రెస్పాన్సిబిలిటీస్, చర్చ్ రెస్పాన్సిబిలిటీ. ఇది చర్చిలో మన కుటుంబాల రెస్పాన్సిబిలిటీ. అందుకేనండి సంఘ పెద్దల్ని ఎవరు నిర్ణయించాలి? సంఘ పెద్ద ఎలా ఉండాలంటే చక్కగా పరిపాలన చేయాలి కుటుంబాన్ని. మొట్టమొదట నీకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నీ బిడ్డలు చెప్పాలి, మా డాడీ అండి రోజు ఇలాగ ఉంటుందండి అన్నాడు ఇంకో, వాడు సంఘ పెద్దగా ఉండడానికి అర్హత లేదు. మీకు అర్థమైందమ్మా? తీతుకు రాసిన పత్రిక అంతే ఇదే చెప్తుంది, తిమోతికి రాసిన పత్రిక అంతే ఇదే చెప్తుంది. ఎవరు సంఘ పెద్దలుగా ఉండాలి, ఎవడు పెద్దగా ఉండాలి, ఎవడు భక్తుడిగా ఉండాలి, ఎవడు విశ్వాసగా ఉండాలి, ఎవడు బోధించేవాడుగా ఉండాలి, ఎవడు బోధించకూడదు, ఎవడు పాటలు పాడాలి, ఎవడు పాటలు పాడకూడదు. మీరు చదవండి పత్రికలు. అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే, మనం పిల్లల మీద ఎట్టి పరిస్థితులను ఎక్కడ ఆ పిల్లల్ని కొట్టినట్టుగా మీకు తక్కువ, గద్దిస్తుంటే ప్రభువు గద్దిస్తాడు వారిని. పిల్లల్ని ఆటంకపరచండి, ఏమన్నాడు? పిల్లల్ని ఆటంకపరచొద్దు, వారిని వదిలేయండి. అట్లా నా దగ్గరికి రానేయండి, పిల్లల్ని నా దగ్గరికి రానేయకుండా ఆటంకపరచకండి. అందుకే చర్చిలో పిల్లల్ని ఆటంకపరచుకోండి, వాళ్ళు ఫ్రీగా వదిలేయండి అని అదే చెప్తారు. పిల్లలు అల్లరట, చక్కని సంగీతం అమ్మ వదిలేయమ్మ తల్లి, నేను చెప్తానన్నా నువ్వు మళ్ళీ ఆడవైపు వెళ్తాయి, వదిలే ఏం కాదు, ఎంతసేపు ఆడుకుంటాడు ఆడుకొని. పిల్లలు అల్లరట, గొప్ప సంగీతం అంట. మీకు అర్థమవుతుందమ్మా? అదొక దేవుడిచ్చినటువంటి గొప్పతనం. మనం దాన్ని అధిగమించి మన వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి చర్చిలో. వారిదే కదా పిల్లల్ని కూర్చొని 4 దెబ్బలేసేసి నోరు మూసేసి పెట్టుకుని ఏం సంతోషం ఉంటుంది వాళ్ళకి? చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సంతోషం. ఇల్లులా ఉండాలి. చర్చ్ అనేది ఒక ఇల్లు తర్వాత గొప్ప ఇల్లు ఇది. మీకు అర్థమైందా? ఇదే ఇల్లు మీకు మొట్టమొదట, తర్వాత మీ ఇల్లు. అందుకే ఈ యొక్క సహవాసాన్ని, చర్చి అనేది ఒకరి బాధలు ఒకరిని తెలుసుకునేది, ఒకరు ప్రార్థన చేయడమే కదమ్మా, అవసరతలు కలిసి మాట్లాడుకునేది. మనం మాట్లాడుకున్నది నెగిటివ్ని ప్రొజెక్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఎక్కడైనా పడిపోతుంటే వాడు బలపరచడానికి, ఉద్ధరించడానికి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాడిని ఏదో కలిగింతో మాట సాయం చాలు కదా. మాట సాయం ఎవరన్నా ఫోన్ చేస్తే సరిపోదమ్మా, అమ్మ ఎలాగున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, నేను ఉన్నానమ్మా, నీకు ధైర్యంగా ఉండు, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరిని మనం ఎంతమందిని మనం పలకరించుకోగలుగుతున్నాం. అదే చర్చ్ అనేది ఈ కుటుంబంలో కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలి, అప్పుడు చర్చి చక్కగా ఉంటుంది. కుటుంబం చక్కగా లేకపోతే నువ్వు సరిగా ఉండలేవు. ఇక్కడ ఇంకేమన్నాడమ్మా? తర్వాత క్రిటిసిజం చేయకూడదు, నిందించకూడదు. ఆ కారణంగా పిల్లలు నిందించకూడదు. ఈ నిందించకూడదని ఎప్పుడు వస్తుందంటే పక్షపాతం ఉంటే నిందిస్తారు. నీకు పక్షపాతం ఉండకూడదు పిల్లల పట్ల, ఇద్దరు పిల్లల పట్ల ఇద్దరికి సమానంగా ఉండాలి. ఇద్దరిని వెలిచూపు చూడకూడదు, ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూపు, ఇద్దరికి సమానంగా. ఎప్పుడు మనం ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకటి తక్కువ ఇవ్వకూడదు. అర్థం చేసుకోవాలి, మనం టాలీ చేసుకోవాలి. తల్లిదండ్రులు టాలీ చేసుకోవాలి. వాడికి ఎంత ఇస్తున్నాను, వీడికి ఎంత ఇస్తున్నాను, వాడినాలే చూస్తున్నాను, వీనాలే చూస్తున్నాను, వాడికే బట్టలు కొంటున్నాను, వీడికే బట్టలు కొంటున్నాను, చిన్న చిన్న వాటిలోనే. మీకు అర్థమవుతుందమ్మా? రేపు పొద్దున పెళ్ళి అవుతుంది, కట్నం దీనికి ఇలాంటి రావాలనకూడదు. అతనికంటే మంచిగా ఉండాలి, అది బెస్ట్గా ఉండాలి. నా చిన్న కూతురికి ఇంకా బెస్ట్గా ఉండాలనుకోవాలి. అలాగే పెద్ద కూతురిని ఏం కాదులే అని అనకూడదు. మన పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఉంటే భగవంతుడు మెచ్చడు. ఇంకా అర్థమన్నా? అందుకే తండ్రులారా పిల్లలకు కోపం పుట్టించకూడదు. అంటే ఇదే కోపం అంటే, మా అమ్మ చూడు నన్ను ఎంత దారుణంగా దుర్మార్గంగా చేసింది, మా నాన్న చూడు నా పరిస్థితి ఎలా చేస్తాడు అని చచ్చే వరకు ఆ కోపం పెట్టుకుంటారు. అర్థమవుతుందమ్మా? అమ్మాయి అయిపోయిందా అంటారు, ఇది శని వదిలిపోయింది నాకు అంటారు. అలా ఉండకూడదు. మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఆ కోపం రేపొద్దు అన్నాడు, వారికి కోపం పుట్టించొద్దు అన్నాడు. చూడండి, మీకు ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం,
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను, 2 ప్రభు యొక్క బోధనలోను వారిని పెంచుడి అన్నాడు. అంటే ఏంటి? అందుకే ఈ చర్చ్ అనేది మీకు పిల్లల్ని నేర్పిస్తారు. మన పిల్లలు చర్చిలో ఉండాలి. చర్చిలో వాక్యం ఒకటే కాదండి, కుటుంబాలు ఒక కుటుంబాన్ని ఇంకో కుటుంబం ఉద్ధరించాలి, ఒక కుటుంబాన్ని ఇంకో కుటుంబము ప్రోత్సహించాలి, ఒక కుటుంబం ఇంకో కుటుంబాన్ని ప్రార్థనలో బలవంతులుగా చేయాలి. వాక్యం బలవంతులు ఎవరైనా మీరు ఈరోజు చర్చు అంటే మరో విధంగా ఈరోజు చర్చు మనంతట మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డలు ఎవరైనా నిలుచుండి ప్రార్థన చేస్తున్నారు, నిలుచుండి పాటలు పాడుతున్నారు, నిలుచుండి వాక్యం చెప్తున్నారు, మనం ఎంకరేజ్ చేయాలి, మన బిడ్డల్ని ప్రోత్సాహపరచాలి. నా మట్టుకు నేను ఆలోచన చేస్తాను, ఎవరెవరు ఉన్నారు వాక్యం చెప్పడానికి. నేను అందరినీ తదేకంగా నాకు ప్రార్థన చేస్తాను, ప్రభా వాక్యం ఇమ్మంటావా అని అడుగుతాను. రైట్. చాలామందికి నన్ను డిస్కరేజ్ చేస్తారు, అయినా నేను మాట విన్నాను. భగవంతుడు చెప్తే అంతే, అది జరగవలసిన. ఆత్మీయంగా నేను అందరి సలహాలు తీసుకోను, భగవంతుడి సలహా ఒకటే తీసుకుంటాను. చెప్తాను ప్రార్థన, ఎవరైనా మనసులో ఎవరైనా ఇస్తే ప్రార్థన చేస్తాను. ప్రభు నాకు ప్రేరేపణ రాకపోతే అంతే, అక్కడతో కరెక్ట్. ఎవరేమనుకోని నేను పట్టించుకోను. ఆయన మెచ్చాలి మనల్ని, అది అర్థమైందమ్మా. ఆయనే మెచ్చాలి, ఆయన మెచ్చింది ఏదైనా చేయాలి. అంటే మన పిల్లలు, మన కుటుంబాలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘంలో అందుకే ఏమన్నాడు? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో ఉండాలి మన పిల్లలు. ప్రభు యొక్క శిక్ష ఏమన్నాడమ్మా అక్కడ? ఏమన్నా అక్కడ? ప్రభు యొక్క శిక్ష అన్నాడా, శిక్షణ అన్నాడా? ప్రభు యొక్క శిక్షలోను. శిక్ష అంటే ఏంటి? పనిష్మెంట్, దండన. పక్షపాతంతో చేయకూడదు, ఒకరిని వెలిచూపుతో చూడకూడదు. చిన్నోడని వేరే విధంగా, పెద్దోడని వేరే విధంగా. నేను చాలాసార్లు చర్చికి పాస్టర్ని ఒక ఆయన అడిగాను, మీ మనవుడు అల్లరి చేస్తుంటేనేమో వదిలేండి అంటావు. వేరే పిల్లలు చల్లరి చేస్తుంటే ఏయ్ అని గట్టిగా కారుస్తావా? ఇలాగ అడిగాను నేను. వాళ్ళ మనవరాలేమో అల్లరి చేసేస్తుంది, వదిలేండి అలాగే ఉంటుంది ఆమె అంటున్నాడు ఈ పాస్టర్ గారు. మరుసటి రోజు ఏదో పాప నరేష్ గారు అబ్బాయి ఏదో కొంచెం అల్లరి చేస్తే ఏయ్ అంటూ ఉంటాడు. ఉదాహరణకి చెప్తాను. అప్పుడు నేను డైరెక్ట్గా అడిగాను ఒక ఆయన్ని, అయ్యా మనకు పక్షపాతం ఉండకూడదు, వెలిచూపు ఉండకూడదు. మనం అందుకే కదా నిలబడ్డాం. మన ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం తారతమ్యం లేదు, వాడు పెద్దోడని చిన్నోడని ఏమీ లేదు, ధనికుడని అసలు పేదవాడని లేదు. మన పిల్లలు మనం అందరూ సమానం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మీకు తెలుసమ్మా, మీరు ఎప్పుడు కూడా అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఏమీ లేదు. భగవంతుడు నిన్ను పట్టించుకున్నాడు, ఆయన లక్ష్యం చేసి నేను ఎంత గొప్పదానిగా చేశాడో తెలుసమ్మా. తన కుమార్తెగా, తన కుమారుడు, ఇంకంతకంటే అంటే నువ్వు మన క్రీస్తు కుమారులు, క్రీస్తు రాజ్య నివాసులు. మనల్ని ఎలా చేసుకున్నాడంట మాట చదివేస్తాను చూడండి. మనల్నట తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మీకు పాపక్షమాపణ ఇచ్చాడు, ఆ కుమారుని యందు మీకు విమోచన ఇచ్చాడు. అంటే మనకి ఆయన ఎంతగా చేశాడో, సిలువ రక్తం సంధి చేశాడు, ఆయనకి మనకున్న వైరాన్ని తీసివేశాడు. అంటే ఈ రోజున భగవంతుడు మన నుంచి ఆశించేది ఏంటంటే, తండ్రులారా ఏమన్నాడమ్మా? మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు ఎవరైనా అలా ప్రవర్తిస్తుంటే బుద్ధి చెప్పాలి తండ్రులకి. మీకు అర్థమైంది? తల్లులకి బుద్ధి చెప్పాలి, అమ్మ అలా చేయకూడదు, పక్షపాతం ఉండకూడదు, నీకు వెలుచూపు ఉండకూడదు, ఇద్దరిని సమానంగా చూడాలి. మీ పిల్లలందరూ ఒకటే కింద. పిల్లలు ఒకడు కృంగిపోవడానికి వీల్లేదు, కృంగిపోవద్దు. వాడు నిరాశ చెందుతాడమ్మా, వాడు నిరాశ చెందుతాడు. ఏమన్నాడు అక్కడ? నిరాశ చెందుతాడు. కృంగిపోయి ఎందుకు వచ్చింది బ్రతుకు అని చెప్పేసి అనుకుంటాడు. నీ కుటుంబంలోనే, చర్చిలో కూడా మన పిల్లలకి ప్రయారిటీ, అందరికీ ఒకే విధంగా మన ప్రయారిటీ ఇవ్వాలి. ఒకరు పాస్టర్ గారి పిల్లలని ఏముండదు, లేకపోతే మా ఎవరో ఇక్కడ రాజుగారి పిల్లలని వేరే ఉండదు. పిల్లలంటే పిల్లలే, ప్రభు పిల్లలు. మీకు అర్థమైందండి? పిల్లలంటే ఎవరు? పిల్లలు, ప్రభు పిల్లలు. పరిచర్య నడుస్తుంది అంతే, కొద్దిగా పరిచర్యలు వాళ్ళు ప్రయారిటీ ఉంటుంది తప్ప ఏముండదు. అందుకే అందరికీ మన కుటుంబాలు, ఈ సంఘం అనేది అమ్మ ప్రతి కుటుంబానికి సంఘం మీకు తోడుగా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. అలా మనం భరోసా ఇవ్వాలి. మీకు అర్థమైందండి? ప్రతి కుటుంబానికి ఈ చిన్ని సంఘం,
క్రీస్తు సంఘం, అమ్మ మీ వెనకాల మేము ఉన్నాం, మీ పిల్లల కొరకు మేము ఉన్నాం, మీ కొరకు మేము ఉన్నాం, మీ కొరకు ప్రార్థించే గుంపులో మేము ఉన్నాం, మీ కొరకు మేము భరోసా ఇస్తాం. మాకు ఒక మాట చాలండి. లక్షలు అడిగితే లక్షలు కావాలి, మనకు లక్షలు ఇవ్వలేము. మనకు కలిగిన దాంట్లో కొద్దిగా నాలుగు చేతులు ఇస్తే వాళ్ళకి పెద్ద గొప్పది అవుతుందండి. ఎవరన్నా రియల్టర్ ఎవరన్నా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లిగారికి ఆ రోజుని ఇలాగంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 7,000 రూపీస్ మనం కలెక్ట్ చేసి అప్పుడే కదా నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? సంఘం బ్యాక్ బోన్గా, ప్రతి కుటుంబానికి బ్యాక్ బోన్ సంఘం, ప్రతి కుటుంబానికి భరోసా సంఘం భగవంతుని తర్వాత మీకు అర్థం. అందుకే ఈరోజు దేవుని వాక్యాన్ని జనరల్గా తీసుకెళ్ళాను, కానీ చివరికి ఒక మాట చెప్పేసి మనం ముగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను 2 బాధలోను వారిని పెంచుడి అని వ్రాయబడింది. అయితే తండ్రులారా మీ పిల్లలకు మీ పిల్లల మనసు కృంగుకున్నట్లు వారికి కోపము పుట్టింపుడు. మీరు ఆలోచన చేయండి. మీకు వాక్యం చెప్పిన దాని వేరే విధంగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. నా పిల్లలకి ఎలా కోపం పుట్టిస్తున్నాను, ఏ సంగతుల్లో కోపం పుట్టిస్తున్నాం. ఇప్పుడు ఈ కోపం కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మీద పగ ఉండకూడదు. వాళ్ళకి మా నాన్న అసలు నన్ను పట్టించుకోలేదు అనకూడదు, మా అమ్మ నన్ను పట్టించుకోలేదు, మా అమ్మ నన్ను ఏదో తేడా చూసింది, మా అమ్మ పక్షపాతంతో చూసింది, మా తల్లిదండ్రులు నన్ను ఎందుకో కార్నర్ చేసేస్తారు. వాక్యం తప్ప, వాక్యమే శుద్ధి చేస్తుంది, నన్ను వాక్యమే బలపరుస్తుంది. అంటే ఎవరైనా ఎలిజబెత్ రాని ఎక్కడ కూర్చుంది? పక్కన కూర్చుంది, ప్రార్థన చేస్తుంది. పక్కన ఇంకొక ఆమె తెలియకుండా వచ్చింది. ఆమె వెనక్కి చేయి పట్టుకుంటుంది. అమ్మ వెళ్ళకు, దేవుని దగ్గర నువ్వెంతో నేను అంతే. మీకు అర్థమైంది? ఆమె ఎక్కడ రాణి, ఇంగ్లాండ్ రాణి, ఇప్పటికీ ఆమెకి ఎంత గౌరవమో. కానీ ఆమె అంటుంది ఒక భేద విధవరాల్ని, అమ్మ నీవెంతో నేనంతే దేవుని దగ్గర, ఇద్దరం సమానం. మీకు తెలుసా అండి, భేద విధవరాలు 2 కాసులు వేసింది. ఇప్పటికీ ఆమె కానుక, ఆమె కలిగిన భగవంతుడు మెచ్చుకునేవాడు ధన్యులండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు భగవంతుడు. మనం ఎప్పుడు మనలంతా మనం కృంగిపోవద్దు. ఈరోజు అదే చెప్తున్నాడు. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకున్నట్లు నిర్లక్ష్యం చేయొద్దు వారిని.